ఇలా చేస్తే భార్య చెప్పింది భర్త వింటారట. ప్రతిసారి భార్య భర్త మాట వినాలంటే అవ్వదు. కొన్నిసార్లు భార్య మాట కూడా భర్త వినాలి. అయితే మీ భర్త మీ మాట ఎప్పుడు వినరా? వాళ్ళు మీ మాట వినేలా మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ విధంగా ఫాలో అవ్వండి. మీరు కనుక ఇలా ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ మాట మీ భర్త వింటారు. భార్య మాట భర్త వినడం కోసం మీరు ఏం చేయాలి, ఏ విధంగా అనుసరిస్తే మీ భర్త మీ మాట వింటారు అనే దాని గురించి ఎటువంటి ఆలస్యం లేకుండా ఇప్పుడే పూర్తిగా చూసేయండి. సరైన సమయం. కొన్నిసార్లు చాలామంది మహిళలు సమయం సందర్భం లేకుండా నచ్చినది చెప్పేస్తుంటారు. అలా చేస్తే కొన్నిసార్లు చాలామంది మహిళలు సమయం సందర్భం లేకుండా నచ్చినది చెప్పేస్తుంటారు. అలా చేస్తే ఎవరికైనా చికాకు వస్తుంది. అలాగే వాళ్ళ మాట కూడా వినరు. మీ భర్త ఆఫీస్ నుండి రాగానే కానీ లేదంటే ఏదైనా ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అని తెలుసుకోండి. సరైన సమయం చూసుకొని వాళ్ళు ఫ్రీగా ఉన్నారో లేదో తెలుసుకొని అప్పుడు మీరు చెప్పండి. ఎక్కువ మంది మహిళలు ఇలా ఫాలో అవ్వకుండా నచ్చినప్పుడు చెప్పేస్తుంటారు. దానితో ఖచ్చితంగా వాళ్ళు తింటారు. కాబట్టి ఏదైనా ప్రశాంతంగా అనుకూలమైన సమయం చూసుకొని నెమ్మదిగా వాళ్ళతో మీరు చెప్పండి. దీనితో మీ భర్త మీ మాట వినడానికి వీలవుతుంది. కొన్నిసార్లు మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే దాన్ని దాచేసి ఏదో ఒకటి చెప్పేయొద్దు. నిజాయితీగా మీరు స్ట్రైట్గా వాళ్ళకు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పేయండి. ఇలా మీరు చెప్పడం వల్ల మీ నిజాయితీకి వాళ్ళు మెచ్చుకుంటారు. అదేవిధంగా మీ సమస్య ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని పరిష్కరించడానికి చూస్తారు. అంతేకాని మీరు ఏదో చెప్పాలని ఏదో చెప్పేస్తే అసలు వాళ్ళకి అర్థం అవ్వదు. అదేవిధంగా మీ సమస్య కూడా సాల్వ్ అవ్వకుండా మీ వద్దే ఉండిపోతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మీ బాడీ లాంగ్వేజ్పై కూడా దృష్టి పెట్టండి. మీ భర్తతో మీరు ఏమైనా మాట్లాడాలంటే సరిగ్గా బాడీ లాంగ్వేజ్ కూడా చూసుకోండి. మీరు మాట్లాడే విధానం, మీరు చెప్పే టోన్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. మీ భర్త దగ్గర కూర్చొని మీరు నెమ్మదిగా ప్రశాంతంగా మధురమైన గొంతుతో చెప్పండి. అంతేకాని గొడవలకు వెళ్తున్నట్టు గాబరాగా చెప్పొద్దు. నెమ్మదిగా చెప్పి సమస్యలు సాల్వ్ చేసుకోండి. మీరు చెప్పేసిన తర్వాత వాళ్ళు చెప్పేది కూడా మీరు క్లియర్గా వినండి. మీరు ఈ విషయంలో స్వార్థంతో ఉండకూడదు. వాళ్ళు కూడా ఏమి చెబుతున్నారో వినాలి. అస్తమానం మీరు చెప్పేది నెగ్గాలంటే అవ్వదు. అందుకని మీరు నెమ్మదిగా వాళ్ళతో చెప్పి వాళ్ళు ఏం చెబుతున్నారో విని తిరిగి మళ్ళీ మీరు కావాలంటే బదులివ్వండి. ఇలా మీ భర్తతో మాట్లాడి మీరు సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అలానే మీ మాట కూడా వాళ్ళు వింటారు. కనుక మీ భర్త ఖచ్చితంగా మీ మాట వినాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. దీంతో మీ ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి.